ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ పర్మిట్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్. ఈ రెండు ఉంటే మీరు ఇంటర్నేషనల్గా 156 కంట్రీస్లో మీరు ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యారీ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మాత్రమే మీరు ఈ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయగలరు. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా యూజ్ అవుతుందంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ అసోసియేషన్స్ వాళ్ళు ఈ డ్రైవింగ్ లైసెన్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు. అది ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ గురించి మీకు తర్వాతకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీంట్లో ఏముంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఈ కార్డ్లో ఏమి ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రైవింగ్ లైసెన్స్ పర్మిట్ బుక్ ఉంటుంది. ఆ డ్రైవింగ్ లైసెన్స్ పర్మిట్ బుక్ లో 156 కంట్రీస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈ కంట్రీస్ అన్ని మీరు ట్రావెల్ చేసినప్పుడు ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ పర్మిట్ ఒక్కటి క్యారీ చేస్తే సరిపోతుంది. అండ్ లాస్ట్ పేజ్ లో మన డీటెయిల్స్ ఉంటాయి, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది. మీరు ఏదైనా కంట్రీ విజిట్ చేస్తే అక్కడ పోలీస్ మిమ్మల్ని డ్రైవింగ్ లైసెన్స్ చూపడం అంటే దాంట్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ లో కూడా మెన్షన్ చేసి ఉంటారు. ఏ కంట్రీస్ లో అయితే ఎక్కువ ఇంగ్లీష్ యూజ్ చేయరో ఆ కంట్రీస్ కోసం కూడా ఈ డ్రైవింగ్ లైసెన్స్ లో మెన్షన్ చేసి ఉంటుంది. సో నెక్స్ట్ మీరు థాయిలాండ్ వెళ్ళాలనుకుంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ మీకు పర్ఫెక్ట్ గా పనికొస్తుంది. థాయిలాండ్ లో కూడా మీరు వెహికల్ రెంట్ కి తీసుకొని అక్కడ మీరు వెహికల్ డ్రైవ్ చేయొచ్చు. ఇక్కడ నా ఫింగర్ దగ్గర చూస్తే మీకు థాయిలాండ్ కనిపిస్తుంది కదా. సో ఈ లైసెన్స్ మీకు థాయిలాండ్ లో కూడా పనికొస్తుంది. మీరు థాయిలాండ్ వెళ్ళినా, బ్యాంకాక్ వెళ్ళినా అక్కడ మీకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వెహికల్స్ రెంటల్ ఇవ్వరు. సో ఇది కార్డ్ పర్మిట్, లైక్ మీరు డైరెక్ట్ ఇది చూపించినా సరిపోతుంది. కొన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేయకపోతే ఇది చూపించాల్సి వస్తుంది. సో మీరు రెండు క్యారీ చేయాల్సి వస్తుంది ఇంటర్నేషనల్ ట్రిప్స్ వేసినప్పుడు. సో ఇది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు పనిచేస్తుందంటే మీరు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ చూపించినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఈ లైసెన్స్ లేకుండా మీరు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయలేరు. ఈ లైసెన్స్ ఉంటే మాత్రమే మీరు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయగలుగుతారు. సో మీరు మళ్ళీ ఏం టెస్ట్ డ్రైవ్స్ ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఈ డ్రైవింగ్ లైసెన్స్ లో ఏ వెహికల్ నడిపించవచ్చు అని ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ చూపిస్తున్న వెహికల్స్ అన్ని డ్రైవ్ చేయొచ్చు విత్ పర్మిషన్ ఆఫ్ మీ లైసెన్స్ మీద ఏమేమైతే వెహికల్స్ డ్రైవ్ చేయగలరు అని ఉంటుందో ఆ వెహికల్స్ మాత్రమే డ్రైవ్ చేయగలరు. లైక్ మీరు ఇక్కడ చూసారు కదా, వెహికల్ ఫర్ 8 సీటర్ అని ఉంది కదా. ఈ 8 సీటర్ వెహికల్ మీకు మీ డ్రైవింగ్ లైసెన్స్ లో కూడా పనిచేయాలి. సో అప్పుడే మీరు ఈ డ్రైవింగ్ లైసెన్స్ ని యూజ్ చేయగలుగుతారు. అక్కడ ఆల్రెడీ 2 and 4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీరు ఇక్కడ చూపిస్తున్నట్టు 2 and 4 డ్రైవింగ్ లైసెన్స్ ని యూజ్ చేసుకోవచ్చు. మీ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ మీద ఏమైతే ఉంటుందో ఆ వెహికల్స్ మాత్రం ఇక్కడ డ్రైవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డెస్క్టాప్ మీదకి వచ్చేసాం. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ 8 minutes లో ఎట్లా అప్లై చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్ ఈ వెబ్సైట్ కి వచ్చేస్తారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అసోసియేషన్ అని ఉంది కదా, ఈ వెబ్సైట్ కి వచ్చేస్తారు. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి అమౌంట్ పే చేయాలి. ఈ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీ నంబర్ ఇవ్వాలి. తర్వాత మీ ఫుల్ నేమ్, మీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా దాని ప్రకారం ఇవ్వాలి. మీ కంట్రీ బర్త్ ఇండియా అయితే ఇండియా ఇవ్వండి, వేరే కంట్రీ అయితే వేరే కంట్రీ ఇవ్వండి. పర్మనెంట్ రెసిడెన్స్ మీరు బార్న్ అండ్ బర్త్ అడ్రస్ ఉంటుంది కదా మీ డ్రైవింగ్ లైసెన్స్ లో గానీ ఎక్కడ ఉందో ఆ అడ్రస్ ఎక్కడ ఉంటే అది అక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి అనదర్ జెండర్ ఏం లేదు, జస్ట్ మేల్ ఆర్ ఫీమేల్ రెండే ఉన్నాయి. ఇది టిక్ చేసేసి నెక్స్ట్ మీ లైసెన్స్ ఎక్కడ ఇష్యూ చేశారో అక్కడ కూడా సెలెక్ట్ చేసుకోండి. అన్నిట్లో ఇట్లా అన్ని కంట్రీస్ ఉంటాయి. ఈ కంట్రీస్ లో మీ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారో ఆ కంట్రీ కూడా ఎంటర్ చేయండి. నేను థాయిలాండ్ వెళ్దాం అనుకుంటున్నాను, థాయిలాండ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంకా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత శ్రీలంక, తర్వాత నేపాల్, తర్వాత యూకే యునైటెడ్ కింగ్డమ్, ఇట్లా 4 కంట్రీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎన్ని ఇయర్స్ కి వ్యాలిడిటీ కావాలని అడుగుతుంది. ఇక్కడ 3 years, 2 years, 1 year అని ఉంది. దీనికి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను 3 years సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1 year సెలెక్ట్ చేసుకుంటే కూడా జస్ట్ $10 డిఫరెన్స్ ఉంది. 2 years కి $75, 3 years కి $79, జస్ట్ $5 ఒకటేసారి చేసుకుంటే 3 years కి చేసుకోండి. జస్ట్ $10 డిఫరెన్స్ ఉంటుంది. డిజిటల్ వర్షన్ కావాలి, మీరు ఓన్లీ ఫోన్ లోనే తీసుకోవాలనుకుంటే $59 పడుతుంది. ఎమర్జెన్సీకి తీసుకుంటే డిజిటల్ వర్షన్ తీసుకోండి. మీరు ఆల్రెడీ ట్రిప్ ప్లాన్ చేస్తూ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకుందాం అనుకుంటే మాత్రం ప్రింటెడ్ వర్షన్ తీసుకోండి. జస్ట్ మీకు 1 week లో వచ్చేస్తుంది ప్రింటెడ్ వర్షన్. మీకు చూపించాను కదా ప్రింటెడ్ వర్షన్ జస్ట్ 1 week లో వచ్చేసింది. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేసేయండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేస్తే సెకండ్ పేజ్ కి వస్తుంది. ఇక్కడ పాస్పోర్ట్ స్టైల్ ఫోటో అంటే మీ పాస్పోర్ట్ స్టైల్ ఫోటో దాని మీద ఫోటో ఎలా ఉండాలనుకుంటుందో అలా సెలెక్ట్ చేసుకోండి. చూస్ ఫ్రమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తర్వాత ఈ సిగ్నేచర్ మీరు డైరెక్ట్ ఇక్కడ టైప్ చేయొచ్చు లేదా అప్లోడ్ కూడా చేయొచ్చు, లేదా మీరు డ్రా కూడా చేయొచ్చు. లైక్ ఇట్లా ఇది నేను మౌస్ తో డ్రా చేస్తున్నాను. ఇట్లా డ్రైవింగ్ లైసెన్స్ మీద మీ సిగ్నేచర్ ఇలా వస్తుంది. సో మీరు ఇలా డ్రా చేసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఈ సైన్ బాగాలేదంటే రీడూ కొట్టేసి మళ్ళీ ఒకసారి సైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇట్లా మీరు రీసైన్ చేసుకొని డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసేయాలి. అప్లోడ్ డాక్యుమెంట్స్ అని కొట్టేసి అయిపోతుంది. తర్వాత ఏదైతే ప్రింట్ కావాలనుకుంటున్నారో ఆ షిప్పింగ్ అడ్రస్ ఎంటర్ చేయమని
అడుగుతుంది. ఇండియాలో కావాలనుకుంటే ఇండియా సెలెక్ట్ చేసుకోండి, లేదా వేరే కంట్రీస్లో కావాలనుకుంటే మీరు ప్రజెంట్ ఏ కంట్రీలో అయితే ఉన్నారో ఆ కంట్రీలో కావాలనుకుంటే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇండియాలోనే ఉన్నా అండ్ నా అడ్రస్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాను. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేట్ ఎంటర్ చేయమంటది. తెలంగాణ స్టేట్ ఎంటర్ చేసినాక జిప్ కోడ్ సిటీ హైదరాబాద్ సిటీ వస్తుంది. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ షిప్ మెథడ్ అని ఉంది, డిటిడిసి నుంచి వస్తుందంట. $5 ఎక్స్ట్రా పే చేయమంటున్నారు. దానికి ముంబైలో అయితే విత్ ఇన్ 2 to 4 hours లో వచ్చేస్తుంది. అదర్ స్టేట్స్ అదర్ సిటీస్ అయితే మీకు 1 to 3 days లో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని అప్లై ఫర్ పే అని కొట్టేసి రివ్యూ అండ్ ప్లే అప్లికేషన్ ఉంది, ఇవి కొట్టేస్తే మీ అప్లికేషన్ పే అవుతుంది. తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అయినా అని వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత వెరిఫై టు ది పేమెంట్ ప్రొసీడ్ అని ఉంటుంది. మీరు ఏ నుంచి పే చేద్దాం అనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో ఇది రిసీవ్ డిజిటల్ ఐపీ ఇన్ 8 minutes అని ఉంది కదా, ఇది ఏం అవసరం లేదు, నాకైతే అవసరం లేదు. మీరు ఎమర్జెన్సీ ట్రావెల్ చేస్తుంటే ఆల్రెడీ మీరు వేరే కంట్రీలో ఉంటే ఇది టిక్ చేసుకొని పే చేయండి. మీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి అండ్ సివివి ఎంటర్ చేసేసేయండి. సివివి ఎంటర్ చేసేసి పే అని ఉంది కదా, పే $84 అని కొట్టేస్తే మీకు దాని మీద ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసేసారంటే మీకు కంపల్సరీ వస్తుంది. నాకు జస్ట్ 3 days లో వచ్చేసింది. సో చూసారు కదా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలో. దీంతో పాటు ఈ బుక్ కాపీ అండ్ కార్డ్ 8 minutes లో కావాలనుకుంటే మీరు డిజిటల్ గా కూడా తీసుకోవచ్చు. ఇందాక మీకు చూపించినట్టు డిజిటల్ ఫామ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు డిజిటల్ గా 8 minutes లో మీ ఫోన్ లో వచ్చేస్తుంది. అవి చూపించినా సరిపోతుంది. కానీ దీంతో పాటు కంపల్సరీ మీ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ మీతో ఉండాలి. అప్పుడు మాత్రమే అక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఇలా మీరు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ 8 minutes లో అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.